శ్రీమాత్రే నమః. ఇవైతే నేను చూపించేటప్పుడు ఇయర్ రింగ్స్ లాస్ట్ టైం ఒక పర్పుల్ కలర్ ఇయర్ రింగ్స్ చేశాను కదా, ఇది కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి చేశాను. చాలా వీడియోస్ అయితే చూశాను, చాలా ఈజీగా చాలా క్యూట్గా కూడా ఉన్నాయి, కానీ చేయడం అయితే చాలా కష్టం. ఫస్ట్ నేనైతే ఇదిగోండి ఇలా ప్యాచ్ అనేది అయితే రెడీ చేసుకున్నాను. మిడిల్లో అయితే షుగర్ బీట్స్ అనేవి అయితే వేసాను, B7000 అప్లై చేసి, ఎందుకంటే కొంచెం షైనీగా అనిపిస్తాయని చెప్పి. నా దగ్గర సేమ్ కలర్ బీడ్స్ ఉన్నాయి, వాటితో చేద్దాం కదా అని చెప్పి నేను ఈ కలర్ అయితే ప్రిఫర్ చేశాను. నెక్స్ట్ ఇదిగోండి ఇలాగా ప్యాచ్ అనేది కొంచెం ఆరుతూ ఉంది, కానీ ముందుగానే కట్ చేసి పెట్టుకుంటే ఒక అంటే నైట్ అప్లై చేసేసి ఉంచితే B7000 అవి స్టిక్ అవుతున్నాయి. అందుకని చెప్పి నేను నైట్ చేసినప్పుడే అదంతా క్రాస్ కటింగ్ అయితే చేసేసి ఇదిగోండి బీడ్స్కి ఇలాగా లోరియల్ బీడ్స్ కూడా యాడ్ చేసేసాను. ఎందుకంటే నెక్స్ట్ తర్వాత నోస్ ప్లేయర్తో తీస్తే అది ఊడొచ్చేస్తుందేమో అనే డౌట్ తోటి ముందుగానే ఇలాగా ఐపిన్కి బీడ్ అనేది ఎక్కించుకుని లోరియల్ బీడ్స్ కూడా 3 అయితే నేను పెట్టేసి హ్యాంగ్ చేసేసాను. 5 బీడ్స్ వచ్చేట్టుగా అయితే నేను అంటించాను. ఇదైతే చాలా బాగుంది, కొంచెం లాంగ్ అయినట్టు ఉంది బుట్ట అనేది, కానీ పెట్టుకుంటే మాత్రం లుక్ బాగుంది. హెవీ సారీస్ మీద హెవీ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు సింపుల్గా ఇది ఒకటి నెక్ సెట్ ఏమీ కాకుండా ఇయర్ రింగ్స్ ఒకటి పెట్టుకుంటే బాగుంటుంది. ఆర్ సింపుల్ డ్రెస్సెస్ మీదకి హెవీ జుమ్కాస్ అలా పేరప్ చేస్తే బాగుంటుంది. మా పాప అయితే నేను పెట్టుకున్నాక తను అంది, అమ్మ అంటే నీ ఫేస్కి కొంచెం పెద్దవైనట్టున్నాయి, కొంచెం చుబ్బీగా ఉన్న వాళ్ళకైతే బాగుంటాయి అని అంది. అలాగా మనం మ్యాచింగ్ చేసుకునేది ఉంటుంది కదా. ఇదిగోండి ఇలాగ లోరియల్ బీడ్స్ అయితే పెట్టేసి లాక్ చేసేసి అప్పుడు అంటించాను. ఎందుకు చెప్పా కదా అంటే తర్వాత మనం నోస్ ప్లేయర్తో తీసినప్పుడు మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది, అందుకని చెప్పి ఇలాగ నేను 5 అయితే ఇయర్ రింగ్కి పెట్టేశాను. పైన స్టడ్కి కూడా నేను హ్యాంగ్స్ వచ్చేట్టుగా చేశాను. స్టడ్ కూడా డైమండ్ షేప్, స్క్వేర్ కుందన్స్ని డైమండ్ షేప్ లాగా పెట్టి స్టడ్ అనేది డైమండ్లా వచ్చేట్టు మిడిల్లో 3 లోరియల్ బీడ్స్ వేశాను, అటు ఇటు ఇవి హ్యాంగ్ చేసేట్టుగా. ఇది ఇంకొంచెం పర్ఫెక్ట్గా అయితే రావాలి, ప్రాక్టీస్ ఉండాలి కదా. చూడడం అయితే వీడియోస్ చూసినప్పుడు చాలా ఈజీగా చేసేయచ్చులే అనిపిస్తుంది, కానీ మనం వర్క్ స్టార్ట్ చేసాకనే తెలుస్తుంది దాంట్లో ఉన్న కష్టం అనేది. కొంచెం ఇష్టంతో చేస్తే బాగుంటుంది. నేను ఇదైతే ఇలాగా ఆ సువ్వ బెండ్ చేసేది కూడా నేను వీడియో అయితే నెక్స్ట్ టైము వీడియో చేస్తాను, ఈ మినిమం షార్ట్ అయినా పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా బుట్టలు కూడా ఉన్నాయి, బుట్టలు కూడా చేసుకుందాం అనుకుంటున్నా, లుక్ బాగుంటుంది కదా. ఇదైతే రామనీలం కలర్ నా దగ్గర డ్రాప్ షేప్ కుందన్స్ అండ్ స్క్వేర్ కుందన్స్ ఉన్నాయి కదా, అన్నీ ఉన్నాయని చెప్పి ఇదైతే సెట్ చేశాను. మనం సింపుల్ శారీ మీద వేసుకుంటే ఇంకా బాగుంటాయి జుమ్కాస్ అనేవి. ఇదిగోండి ఇలాగా 5 అయితే యాడ్ చేసేసాను. ఇంకా సారీకి ట్యాజిల్స్ కూడా వెయ్యాలి నేను, అంటే కొత్తగా ట్రై చేద్దామని చిలకలు వస్తున్నాయి కదా ఇప్పుడు హ్యాంగ్స్, ఆ చిలకలు అయితే తీసుకొచ్చాను నెట్ ఫ్యాబ్రిక్ తోటి. అది ఒకటి వీడియో అయితే చేయాలి, కొంచెం ఇంట్లో వర్క్ ఉండడం వల్ల అదైతే చేయలేదు. ఇదిగోండి వ్యాక్స్ షీట్ కూడా కట్ చేసేసి నేను నైటే అప్లై చేసి ఉంచేసాను అనమాట, ఎందుకంటే ఒకేసారి మనకి ఆరిపోతుంది కదా అన్నట్టుగా. ఇయర్ రింగ్ బేస్కి, స్టడ్ బేస్కి, కింద బేస్కి కూడా నేను అంటించేసాను. ఇదిగోండి ఇలా చెప్పా కదా లోరియల్ బీడ్స్ మిడిల్లో వేసానని, వీడియో అయితే కొంచెం కవర్ అవ్వలేదు. ఫస్ట్ సైడ్స్ అయితే నేను నోస్ ప్లేయర్ తోటి లాక్ చేసేసాను. అదిగోండి మిడిల్లో లోరియల్ బీడ్స్. మనం వ్యాక్స్ షీట్ అనేది కూడా పర్ఫెక్ట్ షేప్ అనేది కట్ చేసి ఉంచుకోవాలి. నాకు అక్కడే కొంచెం పర్ఫెక్షన్ తగ్గింది అనిపించింది. నెక్స్ట్ టైం ట్రై చేసేటప్పుడు అంతే 1-2 చేస్తే మనకి దాని మీద పర్ఫెక్షన్ అనేది వస్తుంది. ఇదిగోండి దీనికైతే చూపిస్తున్న లోరియల్ బీడ్స్ వేయడము. ఇలాగ మిడిల్లో ఉన్నదానికి 3 లోరియల్ బీడ్స్ వేసాను, లేదంటే మనం ఒక పెండెంట్ అయినా వేసుకోవచ్చు, కానీ ఏంటంటే లోరియల్ బీడ్స్ సింపుల్గా ఉంటుంది కదా అని చెప్పి నేను లోరియల్ బీడ్స్ అయితే యాడ్ చేశాను. సైడ్ స్టడ్స్కి పెట్టేశాను. ఇంకా నేను ఇంకొకటి అయితే చూసా, 2 స్టెప్స్ వచ్చాయి, చిన్న చాందిబేరి దాని కింద పెద్ద చాందిబేరి వచ్చేట్టు, అది కూడా ట్రై చేద్దాం అనిపించింది. ఇదిగోండి ఇలాగా ముందుగా అయితే అటాచ్ చేస్తాయి. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇదిగోండి ఇలా పెట్టేశాక స్టడ్ బేస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది,
డ్రాప్ షేప్ కుందన్స్తో కూడా స్టడ్ అనేది కొంచెం పెద్దదిగా చేసుకోవచ్చు. ఫైనల్ లుక్ అయితే చూడండి, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇదిగోండి ఫైనల్ లుక్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.